మన మర్దల్ కొన్ని ప్రాబ్లం ఉన్నదాన్ని చూపించుకోవడానికి వెళ్తే ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకొని చెప్పారు. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాము. బ్లడ్ చేయించుకున్నాక ఆ దాంట్లో వచ్చింది ఏంటంటే జైంటీసు, మలేరియా, టైఫాయిడ్, షుగర్ ఈ 3-4 వచ్చినాయని రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్ తీసుకుపోయి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని బట్టి ట్యాబ్లెట్స్ ఇచ్చిర్రు. అయితే యాక్చువల్లీ చూస్తే ఆమెకు చాలా ప్రాబ్లం అవుతుంది, చెయ్యి కాళ్ళు అన్నీ పడిపోతున్నాయి అని అంత సందర్భంలో వేరే హాస్పిటల్ తీసుకుపోయి చూపిస్తే వాళ్ళు కూడా బ్లడ్ టెస్టింగ్ అవన్నీ చెప్పిస్తే ఏం షుగర్ లేదు, బీపీ లేదు, టైఫాయిడ్ లేదు, ఏమీ లేదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే ఇంకొకరు వేరే రిపోర్ట్ తీసుకొచ్చి మనకి ఇచ్చేసారు. దాని మీద 2 పేరు ఉన్నాయి, సువర్ణాన్ని, ముత్తమ్మని. ఈ దాన్ని చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు కూడా ఆమె చాలా పరిస్థితి ఖరాబ్గా ఉన్నది. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్నది. నిన్ననే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చినాము. కొద్దిగా 4-5 రోజులు ఇటువంటి పని చేసి మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ప్రాబ్లం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి ఏమైనా మీరు సహకరించి చేయాలని కోరుకుంటున్నాను నేను. వాళ్ళు అట్లా రిపోర్ట్లు ఎందుకు ఇచ్చారు? మీరు సరిగ్గా చూసుకోలేరా? చూసినాం, దాని ఆల్రెడీ ముత్తమ్మ 4 రిపోర్ట్ పేపర్ రిపోర్ట్ మీరు డైరెక్ట్ వెళ్ళి డాక్టర్ లేదా చూపి షుగర్ వచ్చింది చెక్ చేసి 180 బీపీ ఉన్నదని చూపి, అంటే బీపీ వాస్తవం లేదు. అంటే గంగవరికి వెళ్ళి నిన్న మిర్జాపూర్ దవాఖానకు పోతే నాకు జ్వరం వచ్చినాయని పోయినా. జ్వరం వచ్చినట్టు పోతే నాకు టెస్ట్ చూపియమ్మా అని చెప్తే నాకు 15 రోజులు అయినాయి మేడం, ఇట్లా నాకు జ్వరం వస్తున్నాయి అని చెప్తే టెస్ట్ చేసుకో అన్నారు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఆన్లైన్ రాకొచ్చినాయమ్మా, రేపు రండి రిపోర్ట్కు అని చెప్తే రేపు పోయినాం సార్. పోతే మాకు ఆ రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ ఇస్తే నేను పోయి మేడంకి చూపిస్తే మేడం ఏమన్నదంటే చూసింది అన్నీ 2 రిపోర్ట్ చూసాక నార్మల్ అని చెప్తే ఇంకో 2 రిపోర్టు నీకు షుగర్ వచ్చిందమ్మా అని చెప్పినారు. అంటే మేడం ఇది ఏమో నాకు తెలియకొచ్చింది, అర్థం కాకొచ్చింది అంటే అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పలే, ఆ స్లిప్ తీసుకుందా నీకు రాసిస్తా ట్యాబ్లెట్ అని అన్నది. అంటే నేను పోయి స్లిప్ తీసుకొని ట్యాబ్లెట్ రాసిచ్చినాక తీసుకొని వచ్చినాక ట్యాబ్లెట్ రాసిచ్చినాక ట్యాబ్లెట్ తీసుకొని 3 రోజులు తిన్నా. సాయంత్రము పొద్దున తిను అని చెప్పినారు. తిన్న తర్వాత 2 రోజుల తర్వాత నాకు నెత్తి బరువు, కాలు చేతులు లేవకోసినాయి, ఇవి పని చేయకోసినాయి అని నాకు 3వ రోజుకు ఇంట్లో పండుకున్నప్పుడు మా అక్క వాళ్ళు ఈడ ఎందుకు ఇట్లా అవుతుందని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని పోతే నాకు అక్కడి అంతా చెక్ చేయండి ఇంకొకసారి అంటే బ్లడ్ టెస్ట్ అదంతా ఇచ్చినాక షుగర్ లేదమ్మా నీకు ఎవరు చెప్పినారు, మరి వేరే రిపోర్ట్ ఇచ్చినారు, నీకు ఇది 60 సంవత్సరం అంటే నేను సార్ నాకు తెలియదు, నేను చదువుకోలేను, నాకు తెలియదు అంటే ఇట్లా ఇచ్చినారు అంటూ ఆ డాక్టర్ తిట్టినాక మరి నీకు ఏం కాదమ్మా, నీకు చేతులు లేవకొచ్చింది కదా, నీకు ట్రీట్మెంట్ ఇస్తా అని ట్రీట్మెంట్ ఇచ్చినారు. ట్రీట్మెంట్ ఇచ్చినాక నాకు అప్పుడు 2 రోజుల తర్వాత జ్వరం తగ్గింది సార్.